మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి మన పనులు ఆగిపోయినట్లు లేదా అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపించి మనం ఆందోళన చెందుతుంటాము. అయితే సృష్టికర్త అయిన దేవుడు మన పక్షాన ఉండి మన ప్రతి అడుగును గమనిస్తున్నారని మనం మర్చిపోకూడదు. ఆయన చిత్తానుసారం మన జీవితంలో ప్రారంభమైన ఏ కార్యమైనా ఖచ్చితంగా సఫలమవుతుంది. పరిశుద్ధ లేఖనాలలో కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము ఈ విధంగా సెలవిస్తోంది: యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడు తన దైవిక ఉద్దేశ్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాడని ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఆయన కృప నిరంతరమూ ఉండేది కనుక ఆయన తన హస్తాలతో మొదలుపెట్టిన ఏ పనిని కూడా ఎన్నటికీ మధ్యలో విడిచిపెట్టడు. మన భారమంతా ఆయనపై వేసి నమ్మకంతో ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రభువా, నా పక్షమున ఉన్న ప్రతి కార్యమును నీవు సఫలము చేస్తున్నందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నీ నిరంతర కృప నన్ను ఆదుకొని ఎల్లప్పుడూ నీ హస్తాలలో నన్ను భద్రపరచాలని వేడుకుంటున్నాను. ఆమేన్.